and the Vice Chairman Board Council of India, and my dear college officers, good evening to all of you. ఇటువంటి ఆత్మీయ సభలు ఆఫీసర్స్ని ఆహ్వానించడం, ఆఫీసర్స్ని వీడ్కోలు పలకడం అనేది సత్సాంప్రదాయం. It instills confidence among the officers who are coming and who are going. మా యొక్క గురుతర బాధ్యతను మరింత ఎక్కువగా పెంచుతుంది. మేము మంచి ఆఫీసర్గా పనిచేస్తే తప్పనిసరిగా ఇంతమంది లేడీ అడ్వకేట్స్ వస్తారని ఇవాళ కొత్త విషయం తెలుసుకున్నాను. మేడం వీణా గారు ఎంతమంది మనసు దోచుకున్నారంటే ఈరోజు ఒక విషయం తెలుసుకున్నాను. నేను ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు నా యొక్క పాఠశాల కూడా ఇంతమంది లేడీస్ వచ్చేటట్టుగా నేను పని చేయాలి అని ఒక కొత్త విషయాన్ని కూడా తెలుసుకున్నాను ఈరోజు. సో కాబట్టి తప్పనిసరిగా ముందు దగ్గర ఇకపై మేడం వీణా గారు ఎలా పనిచేశారు నేను కూడా అలా పనిచేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అంటే పాజిటివ్ దగ్గర మాత్రం కాదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇటువంటి చేస్తున్నారు వారందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. వారిని సాధారణంగా న్యాయమూర్తులు సాధారణంగా అలాగే ఈ వేదికపై ఆసీనులైనటువంటి గౌరవనీయ జిల్లా జడ్జి గారు గర్వంగా ఒక విషయం నుంచి కూడా కుటుంబ పరంగా అంగ కట్టుబాట్లు కుటుంబ కట్టుబాట్లను మరి ఆధిపత్యం వహించినటువంటి ఈ సమాజంలో అన్ని ఆటుపోట్లకు ఓడ్చి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తుంది. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తాడో అక్కడ దేవతలు నర్తిస్తాడన్నటువంటి యొక్క నాణం. మరి అటువంటి యొక్క పరిస్థితులన్నింటినీ అధిగమించి మరి వారి యొక్క అప్పగించినటువంటి యొక్క సేవలను అందించడంలో మన సీనియర్ సివిల్ జడ్జి గారు కృతజ్ఞతలైనటువంటి విషయమే కాకుండా అందరి మన్ననను పొందినారు అని చెప్పడంలో ఎటువంటి యొక్క సందేహం కూడా లేదు. ఎందుకంటే అడ్వకేట్ మహాశైలి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు నన్ను కోపగించుకున్నా పర్వాలేదు. నిజానికి అడ్వకేట్లను సమాధానపరుస్తూ వారి నుంచి కూడా కేసుల యొక్క పురోగతిని సాధిస్తూ తీర్పు చెప్పేటువంటి యొక్క దశ వరకు తీసుకుపోవడం అనేటువంటిది అసిద్ధాన వ్రతం, అంటే కత్తి మీద సాము వంటిది అనేటువంటిది నాకు తెలియని ఇప్పుడే తెలుసుకున్నటువంటి విషయాలు అన్నర్థం. The appreciation goes to we are now sitting in the program.
forward in every walk of life. President District Srinivas Garki, Madam Deena Garini, Assistant District Judges, and Assistant Judicial Judge, and Senior Advocates, my dear brothers and sister advocates, good evening to everybody.